హాయ్ ఆల్. లాస్ట్ సాటర్డే వ్లాగ్ ఇది. మా పాప స్కూల్లో యాన్యువల్ డే ఫంక్షన్ ఉండింది. మేము ఎప్పుడు కారులో వెళ్ళినా తనే ముందు కూర్చోవాలని అంటుంది. ఆ రోజు నేను కూర్చున్నానని ఫేస్ ఎలా పెట్టిందో చూడండి. డాడీ ఇట్స్ ఓకే లీవ్ ఇట్ అంటే తర్వాత వదిలేసింది. అరౌండ్ 2:30 అయింది, మేము స్టార్ట్ అయ్యాము. ఆమెని 3కి హ్యాండ్ ఓవర్ చేయమన్నారు. 3:30కి ఫంక్షన్ స్టార్ట్ అవుతుందని చెప్పారు, కానీ 4:30 అయిపోయింది స్టార్ట్ అయ్యేసరికి. ఇంకా నేను ముందు సీట్లో కూర్చున్నాననే ఉంది తనకి. ఎలా చూస్తుందో అందరు పిల్లలు ఇలానే ఉంటారేమో అనిపిస్తూ ఉంటుంది నాకు. మమ్మల్ని ఎంట్రన్స్లో దింపేసి మా హస్బెండ్ కార్ పార్కింగ్ చేయడానికి వెళ్ళారు. అందరూ ఆల్మోస్ట్ వచ్చేసినట్టు ఉన్నారు. అందరూ ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూ ఉన్నారు. ఇక్కడ నేను ఫోటో తీస్తున్నానని మా పాప ఫోజ్ ఇస్తుంది, కానీ నేను వీడియో తీస్తున్నా. ఆ విషయం పాపం తనకు తెలీదు. ఫోజ్ ఇస్తూ ఉంది. బెలూన్స్ కనిపిస్తే చాలు ఆడుకోవడం స్టార్ట్ చేస్తూ ఉంటుంది. ఇంకా పైకి వెళ్ళిపోయాము. అక్కడ ఫార్మాలిటీస్ ఉంటాయి. చిల్డ్రన్ నేమ్ ఎంట్రీ చేయాలి అండ్ ఎంతమంది వచ్చారు విజిటింగ్కి అది అని. తను అందరికీ హాయ్ చెప్పుకుంటూ అందరిని పలకరించుకుంటూ వెళ్తుంది. ఇక్కడ అందరూ ఎంట్రీ చేస్తున్నారు నేమ్స్. అందరు పిల్లలు చాలా క్యూట్ ఉన్నారు ఫ్రాక్స్లో, డ్రెస్సెస్లో. మేము వెళ్ళేసరికి హాల్లో చాలామంది వచ్చేసి ఉన్నారు. వచ్చేసరికి హాఫ్ ఆఫ్ ద హాల్ అంతా ఫుల్ అయిపోయింది. ఈసారి కిందనే దొరికింది సీటు. లాస్ట్ టైం పైన దొరికింది, సరిగ్గా కనిపించలేదు ఫేసెస్. ఈసారి కూడా ఫేసెస్ కనిపించలేదు, కానీ ఏదో కొంచెం బెటర్ అనిపించింది. ఆల్మోస్ట్ అందరూ వచ్చేసారు. అన్ని సీట్లు ఫుల్ అయిపోయి ఉన్నాయి. యాంకర్ వెల్కమ్ చెప్తూ ఉన్నారు. సీట్స్ లేక చాలామంది నిలబడే ఉన్నారు. ఎక్స్ట్రా చైర్స్ కూడా యాడ్ చేసుకొని కూర్చుంటూ ఉన్నారు. పేరెంట్స్ అండ్ గ్రాండ్ పేరెంట్స్తో పాటు రిలేటివ్స్ కూడా చాలామంది వచ్చారు అనుకుంటా. ఈసారి హాల్ సరిపోలేదు. ఇంకా వెల్కమ్ సాంగ్, పిల్లలతో వెల్కమ్ చెప్పించడము అండ్ ఒక అమ్మాయికి 39 మెడల్స్ వచ్చాయని చెప్పారు. Good afternoon. I welcome you all. Wait, Priyansh, before you do your welcome, first let me share few things about our school. Our school, you know kids, Vijayavan Colony is there since 2008. We have achieved many awards under the leadership of our beloved principal Ashika ma'am. Yes, Samvi. This academic year we have received excellence award for highest retention. Hope to receive many more. We both are here for the last 4 years, and this 4 years we are very beautiful. Here we had lots of learning with fun and made lots of friends. Now I officially welcome you all for our 70th annual day. For last few days we have been practicing with our teachers and friends for this event, and finally the day has come. Are you all excited? 20 gold medals, 9 silver medals, 4 bronze medals. She participated in 33 inter-school skating competitions. ముందు డ్యాన్స్ వేసింది యూకేజీ పిల్లలు, ఇప్పుడు డ్యాన్స్ వేస్తుంది నర్సరీ పిల్లలు. లాస్ట్ టైం చాలామంది పిల్లలు స్టేజ్ పైన ఏడ్చారు. ఈసారి ఎవ్వరూ ఏడవలేదు, చాలా బాగా డ్యాన్స్ వేశారు అందరూ. మనం ఇంట్లో ఒకరిద్దరు పిల్లలకే కష్టపడిపోతూ ఉంటాం మేనేజ్ చేయడానికి. ఇంతమంది పిల్లల్ని ఇలా మోల్డ్ చేయడం, డ్యాన్స్ వేయడం అంటే టీచర్స్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. నెక్స్ట్ మదర్స్ ఫాదర్స్ డ్యాన్స్ తర్వాత మా పాప డ్యాన్స్. Out of control, hoto ko karke gol. Hota chale, ye pal milenge ka, ye zindagi hai aur kya. Hamara ye वक्त हमारा जो एक बार गया तो आएगा दोबारा. समझ लो जरा ये हवा का इशारा मेरे यारों.
వేసిన డ్యాన్స్లోనే మా పాప ఉన్నింది. ఇదే లాస్ట్ సాంగ్. ఇది యూకేజీ పిల్లలు వేస్తున్నారు. నెక్స్ట్ ఫేర్వెల్ లాగా చేశారు. I like to think about the goodness of the Lord. He gives me everything I need and so much more. So I just wanna lift my hands and say that I love Him. I just wanna lift my heart in praise. And I wanna be thankful. Lift my heart in praise. And I wanna be. I wanna be. స్టేజ్ బ్యాక్ సైడ్ వెళ్ళి తనని పికప్ చేసుకున్నాము. తనకు స్నాక్స్ బాక్స్ కూడా ఇచ్చారు. ఇంకా తీసుకుని వెళ్ళిపోతున్నాము. తను డ్రింక్ ఒకటే తీసుకుంది. లిఫ్ట్లో చాలా మిర్రర్స్ ఉన్నాయి. తను ఎగ్జైట్ అవుతుంది. అదే చెప్తుంది, చాలా మిర్రర్స్, చుట్టూ అంత మిర్రర్స్ ఉన్నాయి మమ్మీ అని. మేము వెళ్ళేసరికి అరౌండ్ 7:30 అవుతుంది. లేట్ అయిపోయింది. ఇంకా బయట ఏదైనా టిఫిన్ చేసి బయలుదేరిపోవాలి ఇంకింటికి. ఇప్పుడు చూడండి, మళ్ళీ తను ముందే కూర్చోవాలని ఉంటుంది. అదే దోశ క్యాంప్లో దోశ తినేసి వెళ్దామని ఇంకా దోశ క్యాంప్ దగ్గర ఆపాడు. మా ఇంటి దగ్గరలోనే ఉంటుంది ఇది, కానీ చాలా బాగుంటుంది దోశ. ఇడ్లీ అన్నీ ఉంటాయి. మాకు దోశ ఇష్టమని దోశ తీసుకున్నాము. అండ్ క్యాప్సికమ్ దోశ అండ్ మేము గోబీ దోశ అంట. నేను ఫస్ట్ టైం విన్నాను గోబీ దోశ కూడా. అంటే గోబీ అంటే క్యాలీఫ్లవర్తో చేసిన దోశ. ఇలా దోశలు వేస్తున్నారు. చాలా బాగుండింది. దోశ మాత్రం చాలా టేస్టీగా ఉండింది. క్యాప్సికమ్ దోశ అండ్ గోబీ దోశ ఇది. ప్యూర్ మ్యాంగోస్తో చేసిన మ్యాంగో మిల్క్ షేక్ కూడా దొరుకుతుంది ఇక్కడ. చాలా బాగుంటుంది టేస్ట్. ప్యూర్ మ్యాంగో తిన్నట్టుగానే ఉంటుంది. తను అది కావాలి అంటుంది వాళ్ళ డాడీది. అప్పటికే మాకు దోశలే ఫుల్ అయిపోయాయి. అందుకే 1/2 తీసుకున్నాము. తను తాగి చాలా బాగుంది, యమ్మీ అని చెప్తూ ఉంది. ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత నా హ్యాండ్ బ్యాగ్ కూడా తనే తీసుకొని నేనే కీస్ ఓపెన్ చేస్తానంటుంది. ఓపెన్ చేసి ఇంకా బాయ్ చెప్పు మమ్మీ అంటుంది. బాయ్ బాయ్ అందరికీ. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్.